వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా పడింది. ఇవాళ రేపు ప్రధాని మోదీ భూటాన్ పర్యటన అక్కడ ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా వేయడం జరిగిందని, కొత్త పర్యటన తేదీని త్వరలో ప్రకటిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్లో లోక్సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరు ప్రధాని మోదీని ఆహ్వానించారు. పుతిన్ మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్తో ఫోన్లో సంభాషించారు. ఆ తర్వాత కొంతసేపటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా మాట్లాడారు. భారత్లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం కింద వాళ్లకు పౌరసత్వం ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్రం సుప్రీంకోర్టులో తేల్చి చెప్పింది. రోహింగ్యాలతో భారత అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. శరణార్థులందరికీ భారత పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడించింది. 2030 నాటికి భారత్ లో సౌర వ్యర్థాలు 600 కిలోల టన్నులు చేరుకుంటుందని ఇంధన వనరుల శాఖ వెల్లడించింది. మొత్తం 5 రాష్ట్రాల నుంచి ఈ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ఈ వేస్ట్ అంతా కలిపితే 720 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్ తో సమానమని వివరించింది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వ్యర్థాలు పోగవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66.7 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటి ద్వారా దాదాపు 100 కిలోల టన్నుల వేస్ట్ తయారైంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు చేస్తున్న ఉచిత వాగ్దానాల ప్రకటనలు రాజ్యాంగ ఉల్లంఘన పిటిషన్ పేర్కొన్నారు. వీటిపై తక్షణమే నిషేధం విధించేలా కేంద్రం ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వాద్యాన్ని పిల్కి దాఖలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని తమిళనాడులో అధికార డిఎంకే కొన్ని సంచలన హామీలతో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డిఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఆమోదంతోనే గవర్నర్ నియమించే విధానాన్ని అమలుకు తెస్తామని సీఎం ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని, నీట్ పరీక్షను రద్దు చేస్తామని, సీఏఏను తొలగిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఆయనను వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగినప్పుడు ఈషా ఫౌండేషన్ వెల్లడించింది. ప్రాణాంతకమైన అనారోగ్యంతో సద్గురు జగ్గి వాసుదేవ్ ఇబ్బంది పడ్డారు. బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. బుద్ధుడితో పాటు ఆయన ఇద్దరి శిష్యులు అర్హంత్ సరిపుట్ట, మొగ్గలన్న ఆవేశాలు థాయిలాండ్ నుంచి భారత్ కి తిరిగి వచ్చారు. 26 రోజుల పాటు థాయిలాండ్ లో పలు చోట్ల అస్థికళిని ప్రదర్శించారు. ఆ తర్వాత మళ్లీ వాటిని భారత్ కి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వాళ్ళకి స్వాగతం పలికారు. థాయిలాండ్ లో లక్షలాది మంది అవశేషాలకి పూజలు నిర్వహించారు. నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23 నిర్వహించినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. మొదట జూలై 7న పరీక్ష జరిపేందుకు షెడ్యూల్ ఖరారు కాగా ఇప్పుడు జూన్ 23 నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేసింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీతో ఎన్ఎంసీ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 16 నుంచి కొత్త అకాడమిక్ సెషన్ ప్రారంభం కానుంది. ఐసీసీ ఇండియా చీఫ్ అతని అనుచరుడు అస్సాంలోని ధూబ్రీ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ధర్మశాల దగ్గర వారిని పట్టుకున్నట్లు అస్సాం పోలీసులు చీఫ్ పిఆర్ఓ ప్రణబ్ జ్యోతి గోస్వామి తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు హరీష్ అజ్మల్ ఫరూకీగా గుర్తించారు. ఇతను ఇండియాలో ఐసిస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. మరొకరు అనురాగ్ సింగ్. వీరికి ఐసిస్ దేశమంతా రిక్రూట్మెంట్, ఫండింగ్, టెర్రర్ చర్యలను చేపట్టే పనిలో ఉన్నారు.